హైదరాబాద్ అబిడ్స్ లో కారు బీభత్సం సృష్టించింది. చాపెల్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపైకి ఫిల్మ్ ప్రొడ్యూసర్ కారును డ్రైవర్ మహానంద ఒక్కసారిగా ఎక్కించాడు. ఈ ప్రమాదంలో నాంపల్లి అండాలమ్మ బస్తీకి చెందిన సునీత తీవ్రంగా గాయపడ్డారు. ఆమె గౌన్ ఫౌండరీ ఎస్బీఐ బ్యాంక్ లో హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తూ నిన్న సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో సునీత కాలు ఫ్రాక్చర్ కావడంతో స్థానికులు ఆమెను వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స కోసం డబ్బులు చెల్లించాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు కారు యజమాని ఫిల్మ్ ప్రొడ్యూసర్ బొమ్మ మురళికి ఫోన్ చేయగా ఆయన అత్యంత దురుసుగా సమాధానమిచ్చారు. కారు తనదే అయినప్పటికీ తాను డబ్బులు ఇవ్వనని, కావాలంటే యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ను చంపుకోండి అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడటంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ అబిడ్స్ లో కారు బీభత్సం సృష్టించింది. చాపెల్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపైకి ఫిల్మ్ ప్రొడ్యూసర్ కారును డ్రైవర్ మహానంద ఒక్కసారిగా ఎక్కించాడు. ఈ ప్రమాదంలో నాంపల్లి అండాలమ్మ బస్తీకి చెందిన సునీత తీవ్రంగా గాయపడ్డారు. ఆమె గన్ ఫౌండరీ ఎస్బీఐ బ్యాంక్ లో హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తూ నిన్న సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో సునీత కాలు ఫ్రాక్చర్ కావడంతో స్థానికులు ఆమెను వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స కోసం డబ్బులు చెల్లించాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు కారు యజమాని ఫిల్మ్ ప్రొడ్యూసర్ బొమ్మకు మురళికి ఫోన్ చేయగా ఆయన అత్యంత దురుసుగా సమాధానమిచ్చారు. కారు తనదే అయినప్పటికీ తాను డబ్బులు ఇవ్వనని, కావాలంటే యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ని చంపుకోండు అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడటంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ప్రజెంట్ సునీత కాల్ ఫ్రాక్షన్ అంటే తెలుస్తుంది, ఎలా ఉంది ఆమె సిచ్యుయేషన్? అలాగే ఈ కారు యజమాని ఎవరైతే ఉన్నారో తను దురుసుగా ప్రవర్తించినట్టుగా తెలుస్తుంది బాధిత కుటుంబంతో. డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? అబిడ్స్ ఫిలిం ప్రొడ్యూసర్ యొక్క కారు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళ్తున్న ఒక మహిళపై ఒక్కసారిగా కారు డ్రైవర్ ఆమెపైన ఎక్కించాడు. అయితే గన్ ఫౌండరీ ఎస్బీఐ బ్యాంక్ వద్ద హౌస్ కీపింగ్ గా పనిచేస్తున్న బాధితురాలు మహిళ నిన్న సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా మహిళపై చాపెల్ రోడ్ లో కారు ఎక్కించాడు డ్రైవర్ మహానంద. అయితే మహిళకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా హాస్పిటల్ కు తరలించారు. అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ డబ్బుల కోసము చెల్లించాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు కోరారు. అయితే యాక్సిడెంట్ చేసిన కారు యజమాని ఫిలిం ప్రొడ్యూసర్ బొమ్మకు మురళికి ఫోన్ చేసి బయట కుటుంబ సభ్యులు కూడా మాట్లాడారు. ఎందుకంటే మురళి యొక్క డ్రైవర్ యొక్క కారు యాక్సిడెంట్ చేశారు కాబట్టి ఒక హాస్పిటల్ బిల్లు కట్టాలని చెప్పడంతో తాను డబ్బులు ఇవ్వనంటూ యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ ను చంపుకోండి, తనకు ఏమీ తెలియదని చెప్పి కూడా దురుసుగా ప్రవర్తించాడు. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఎందుకంటే డ్రైవర్ సంబంధించిన నేపథ్యంలో అజాగ్రత్తగా ఒక డ్రైవింగ్ చేయడం ఇలాంటి పెద్ద ఘోర ప్రమాదానికి కూడా దారి తీసిందని మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి ప్రజెంట్ డ్రైవర్ ని మహానందను కూడా అదుపులోకి తీసుకున్నారు. అతన్ని పూర్తిగా ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, బండి ఆర్సీ సంబంధించిన వాటన్నిటిని కూడా తనిఖీ చేస్తారు. అయితే ఈ యొక్క యాక్సిడెంట్ చేసిన దాని తర్వాత హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ డబ్బులు మాత్రము ఫిల్మ్ ప్రొడ్యూసర్ మురళి మాత్రం చెల్లించాలంటూ ఖరాఖండిగా చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తారు. మొత్తానికి మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే దీనిపైన పోలీసులు తమకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.